ప్రియులారా, అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనకి ఈరోజు మరి అప్పగింపబడినటువంటి ఈ యొక్క యోహాను సువార్త మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాల స్థితుల స్తోత్రం ప్రభువా. నాయన మహోన్నతుడివి, మహాగణుడివి, మహాశక్తి కలిగిన దేవుడు నా తండ్రి, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు నా ప్రభువా, మాకు దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఆయన మరి మీ పిల్లలంగా చిన్న మందగా మరి నా తండ్రి జ్ఞానం లేనటువంటి వారిగా నా ప్రభువా మరి మేము కూడి ఉన్నా. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కావలసిన ఎడల లేదా కొదువు అయిన ఎడల నన్ను అడుగుడి, నేను ధారాళంగా దయచేస్తానని సెలవిచ్చిన దేవుడివి. మా ప్రార్థనలన్నిటినీ విన్న దేవుడివి, మాకు సమాధానం అనుగ్రహిస్తున్న దేవుడివి. అందరిని బట్టి సూచిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయాన్ని నా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరిని నింపండి. అందరం చక్కగా అర్థం చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ వేసే పరిశుద్ధనామని ప్రార్థనకు సమర్పించి అడుగు కొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మరి మరి యోహాను సువార్తని ఈరోజు ధ్యానం చేద్దాము. మరి యోహాను సువార్త రాసింది అపోస్తలుడైనటువంటి యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు కాబట్టి యోహాను గారు మెయిన్గా ఏ ఉద్దేశంతో ఈ యొక్క సువార్తని రాయటం జరిగింది అంటే, మనం 4 సువార్తలను కూడా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో రాయటం జరిగింది. ఇది యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం అంటే ఆదియు అంతము లేని దేవుడు, కాలానికి అతీతుడు దేవుడు. మనము కాలంలో నడుస్తున్నాం కాబట్టి ఈరోజు ఏప్రిల్ 2026 అని, వెన్స్డే అని, రేపు థర్స్డే అని, ఇట్లా కాలంలో ఇదిగో నాకు ఇంత వయసు అని ఇది ఉండిద్ది. కాలమే లేనప్పుడు ఇది ఎలా నడుస్తుంది? సూర్యుడు, భూమి, సృష్టి అంతా తిరగటం, దాన్ని బట్టి కాలం అనేటువంటిది వస్తుంది కదా. ఈ సృష్టి లేనప్పుడు, సూర్యుడు భూమి లేనప్పుడు, తిరగటమే లేనప్పుడు మనకి ఇక కాలం ఏమి ఉండదు. ఎలా ఉంటామో అలానే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, ఇజ్రాయేలు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు అవి అక్కడే నిలిచిపోయినాయి. ఇక వాళ్ళకి వయసు ఏం తిరగలేదు, వాళ్ళు కొట్టుకుంటూనే యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఇక రెండో ఎగ్జాంపుల్ హిజ్కియాని మనం చూసినట్లయితే, అయ్యా మరి యొక్క ఆయన మరణం పోతున్నాడు అనేటువంటిది యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ఆయన గోడ వైపు తిరిగి కన్నీరు విరిచి ప్రార్థన చేస్తాడు, నేను నీ యొక్క దృష్టికి ఏ విధముగా యథార్థముగా నడిచానో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యము నడిశాలలో ఉంటున్నటువంటి యెషయా ప్రవక్త మరలా ప్రత్యక్షమై తిరిగి వచ్చి, ఇదిగో నీకు ఒక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను అని చెప్పటం. దీనికి రుజువు ఏంటి అంటే,
20 గడియలు ఎనిక్కిపోవటం. ఇంతకన్నా ముందు నేను దేవునిలోనికి రాకముందు అనుకునేవాడిని, దేవుడు చేయలేనటువంటి ఏదైనా పని ఉందా అంటే అది జరిగిపోయిన కాలాన్ని తీసుకొని రావటం అనేటువంటిది దేవుడు చేయలేడు అనుకునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు అనుకుంటే నన్ను 38లో పెట్టడం అసాధ్యము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరిని చంపాను అనుకుంటే, నేను కోర్టులో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక మరలా దానిని ఆ ఇన్సిడెంట్ వెనక్కి తీసుకొని రావటం అనేటువంటిది అసంభవము అనేటువంటిది. భవిష్యత్తులో ఉన్నవి ఏదైనా దేవుడు చేయగలడేమో కానీ జరగబోయేటువంటివి, జరిగిన వాటిని ఏం చేయలేడులే అనుకునేవాడిని దేవుళ్ళలోనికి రాకముందు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క హిజ్కియా ఇన్సిడెంట్ చదివానో, గతాన్ని కూడా వెనక్కి తీసుకుని రాగలడు, ఎండిన ఎముకలను కూడా బ్రతికించగలడు, చనిపోయిన వారిని కూడా లేపగలడు. కాబట్టి కాలం అనేటువంటిది మనకి సృష్టి ధర్మం జరుగుతుంది కాబట్టి, కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, అందులో మనం ఉన్నాం కాబట్టి ఇది మనకి కాలం. కానీ కాలమే లేనప్పుడు, అంటే సృష్టి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఏమి లేనప్పుడు, మరి ఒక పాట కూడా ఉంటుంది కదా, సూర్యుడే లేదు అన్నట్లుగా. కాబట్టి పరలోకంలో, కాబట్టి కాలానికి అతీతుడైనటువంటి దేవుడు ఏ విధముగా భూమి మీదకి ప్రత్యక్షమయ్యి కాలాతీతుడుగా ఉన్నటువంటి ఆయన కాలంలోనికి వచ్చాడు అనేటువంటిది దేవుని యొక్క దైవత్వం గురించి, భూమి మీదకి రావటం గురించి యోహాను గారు వివరించడం జరుగుతుంది. మనకు మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూసినట్లయితే, ఒక వంశావళి, భూమి మీద ఉంటున్నటువంటి ఒక అబ్రహాము వంశావళి, అబ్రహాము నుంచి ఎలా శారీరక పరమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనేటువంటిది మత్తయి సువార్త వివరించడం జరుగుతుంది కదా. లూకా సువార్తలో ఎవరి గర్భము నుంచి ఏ విధముగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి పొత్తిగుడ్డలతోటి ఆ యొక్క పశువుల పాకల పొరండి పెట్టడము, వీటి గురించి, ఫిజికల్ థింగ్స్ గురించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంట్రడక్షన్ మనం చూసినట్లయితే, ఇక్కడ ఇంట్రడక్షన్ ఈ కాలానికి అతీతమైనటువంటి దాని నుంచి జరుగుతుందన్నమాట. అది ఏంటి అంటే, ఇదిగో ఆది యందు మనం ఇదే మాటని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అని. ఎప్పుడు సృజించావయ్యా అంటే అది ఆదయా అన్నాడు. కాలం ఎంత అంటే అది మనకు అర్థం కాదు. ఎంతో కొంత మాకు ఏదో క్యాలిక్యులేట్ చేసి 1500 కోట్ల సంవత్సరాలు అని చెప్పటమే తప్ప, ఇక దాని గురించి మీకు అవసరం లేదు అని దాని అర్థం. అదే ఆది, దానికి ఇంకా ఆది అని పెట్టేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా దాని నుంచి ప్రారంభమవుతుంది. ఆది యందు వాక్యం ఉండెను. కాబట్టి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు అనగా పరలోకంలో ఉన్న వ్యక్తి అని అక్కడ నుంచి ఇంట్రడక్షన్ తీసుకొని రావడం జరుగుతుంది. మిగతా సువార్తల్లో మనిషి వంశం మేమే గొప్ప, యూదులు అరే బాబు, మన ఈదుల్లో నుంచే వచ్చాడు రా నాయన యేసుక్రీస్తు ప్రభువారని అక్కడ వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మత్తయ్య గారు, ఆయన్నే మీరు చంపేశారు, మీకు అర్థం కాలేదు అన్నట్లుగా. ఇక్కడ వచ్చేసరికి అసలు ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆది యందు ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం. ఇక్కడ చాలా మనమేం కన్ఫ్యూజన్ కాకూడదు. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అన్న దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఆది యందు యేసుక్రీస్తు ప్రభువారు ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ఉండెను. కాబట్టి దేవుడి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో కుడిపార్చి మన ఆసీనుడై ఉన్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే దేవుడై ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అనేటువంటి థీరీస్ అవన్నీ రాంగ్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటగా ఎక్కడున్నాడు అంటే దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో జీవం ఉంది. ప్రతిదీ కూడా ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగినది. అనగా దేవుడు పలకక యేసుక్రీస్తు ప్రభువారు దానిని సంపూర్ణం చేస్తున్నాడు అన్నమాట. ఒక డిజైనర్. ఈ సామెతలో మనం చూసినట్లయితే, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై ఉంటిని అంటాడు. ఈజ్ అన్ ఇంజనీర్ అన్నమాట. కాబట్టి దేవుడు ఇదిగో కొండలు కలుగునుగాక అంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండలు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఏమి ఉండాలి, అందులో మెటీరియల్, ఇదంతా అంటే కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా డిజైన్ చేయబడలేదు. జస్ట్ దేవుడు ఏంటంటే ఆజ్ఞాపిస్తున్నాడు, మాట పలుకుతున్నాడు. దానిని సముద్రాలు కలగాలి అన్నప్పుడు మరి సముద్రాలు ఎంత ఉండాలి, ఎంత పర్సెంట్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి, కాబట్టి ఇదంతా. కాబట్టి ప్రభువు లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏదీ కలగలేదు. అది దాని అర్థం. ఓకేనా? కాబట్టి దేవుడు పలుకుతున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని డిజైన్ చేస్తూ చక్కగా మానవులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నివసించడానికి యోగ్యమైనటువంటి రీతిలో తయారు చేస్తా ఉన్నాడు అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం చూసి ఇక అక్కడి నుంచి మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇంట్రడక్షన్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 1 నుంచి 4 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వర్ణనని మనం చూస్తాము. ఆ వాక్యమే 14వ వచనంలో మనం చూస్తాం కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి వాక్యం అన్న దగ్గర ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టాము అంటే, ఆ వాక్యమే మనకి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించను. ఓకేనా? కాబట్టి ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువారికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ప్రియులారా. ఓకేనా? ఏమేం పేర్లు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారికి రక్షకుడు, అభిషేక్తుడు, యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. కాబట్టి ఇట్లాంటివి ఇంచుమించు సంథింగ్ 350, 370 సంథింగ్ అన్ని పేర్లు మనకి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం చూడగలం అన్నమాట. సమాధానమునకు అధిపతి. అట్లానే ఇంకొక పేరు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యము అనేటువంటి నామకరణము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం అన్నమాట. వాక్యం అనేది కూడా ఒక పేరు. ఆ విధంగా మనము తీసుకోవచ్చు. దానికి రిఫరెన్స్ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ఎవరన్నా చదువుతారా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుతారా ఎవరన్నా? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏంటంట? దేవుని నామము, దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆ నామం అనేటువంటిది కూడా యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో యేసుక్రీస్తు ప్రభువారికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఓకేనా? అట్లా మనం చూసుకోవచ్చు. సో అది ఒకటి. ఇక 19 నుంచి 51వ వచనం వరకు మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 19 నుంచి
51వ వరకు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి వ్యక్తుల సాక్ష్యాలు. బాప్తిస్మిచ్చి యోహాను, మరి బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం చెబుతున్నాడు అనేటువంటిది మనం చూడగలం. అయ్యా, ఆయన మహా శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన చెప్పుల వారులను విప్పుటకైనను నేను సరిపోను అని చెబుతున్నాడు. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును, పిల్లల హృదయమును తండ్రులు తట్టుకును తిప్పినటువంటి వ్యక్తి. అటువంటి స్త్రీలు కనినటువంటి వారిలో మరి గొప్పవారు లేరు. అంత గొప్పవాడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎలా చక్కగా వర్ణిస్తున్నాడు అంటే, మరి ఇదిగో నేను ఆయన చెప్పులు, ఇదిగో ఆయన లోక పాపమును మోసుకొని పోవచ్చున్నటువంటి ఒక గొర్రె పిల్ల, ఆయన చెప్పులు విప్పుటికైనను నేను సరిపోను అంటున్నాడు. అంత గొప్ప మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక తర్వాత యొక్క ఆంద్రియ చెబుతున్నాడు. ఆంద్రేయ కూడా దేవుని గురించి సాక్ష్యం చెబుతా ఉన్నాడు అనమాట. ఏంటి అంటే, ఇదిగో పేతురు, నేను మెస్సైను కనుగొన్నాను, నేను మెస్సైను కనుగొంటిని, కాబట్టి నీవు కూడా వచ్చి ఆ మెస్సైను చూడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని కేఫాకి అనగా పేతురికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆంద్రేయ అన్నమాట. ఇక తర్వాత ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి సాక్ష్యం చెప్పడం మనం చూస్తాం. నతానీయేలు గురించినటువంటి మాటలు కూడా ఇక్కడ మనం చూడటం జరిగింది అన్నమాట. ఓకేనా? సో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్యక్తుల సాక్ష్యాలు అనేటువంటిది 19 నుంచి 51 వరకు మనం చూడగలం. ఇక రెండవ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. ఏంటి, కానాను విందులో మరి ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళ తల్లి అడిగినప్పుడు మరి అక్కడ అద్భుత రీతిలో ద్రాక్షారసాన్ని తయారు చేయటం అనేటువంటిది కూడా మనం చూస్తాం. వాస్తవానికి ఇక్కడ చెబుతున్నటువంటిది, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పటం అనేటువంటిది ఇది మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించినట్లుగా మనం చూసినప్పటికీ, దాని గురించి మాట్లాడుతున్నప్పటికీ అక్కడ సమస్య గురించి మరి మరియ చెప్పినప్పుడు వెంటనే దాన్ని సార్ట్అవుట్ చేసినట్టుగా మనం చూస్తాము. ఇక తర్వాత పస్కా పండుగకి మరి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందిరాన్ని ఇది చేసినప్పుడు అక్కడ వాటన్నిటిని పడగొట్టి వాటన్నిటిని చక్కబెట్టి నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడింది కదా అని మరి మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తాం అన్నమాట. ఓకేనా? ఇక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి నికోదేముకి మరి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటువంటిది కూడా మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ఏంటి అంటే, మరి నికోదేము సమస్యతోటి వస్తాడు. మరి అందరూ ఉన్నప్పుడు రాలేకపోయి ఉండొచ్చు, తన ఇగో హట్ అయింది అనుకొని ఉండొచ్చు. కానీ మంచి పని చేశాడు. ఏదైతేనేమి మరి సమయం కుదరకు రాలేదు, మరి ఏదైనా కానీ రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము అని ఆయనకి ఉన్నటువంటి డౌట్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా దానిని మరి వర్ణించినట్లుగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప మరలా మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు అని చెప్పడం అనేటువంటిది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీతో మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఇదిగో అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూసినట్లయితే there is no discrimination, జెండర్ డిస్క్రిమినేషన్, మేల్ ఆర్ ఫీమేల్ అనేటువంటిది కూడా మనం చూస్తాం. ఏంటి అంటే బైబుల్ యాక్చువల్గా మరి స్త్రీ పురుషులని సమానముగా చూస్తుంది. అంటే ప్రతి ఒక్కరు స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని తారతమ్యం లేదు అనేటువంటిది మనం చూస్తాం. ఇంకా గలతీలకు రాసినటువంటి పత్రికలో కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆరాధన గురించి కూడా మనం చూసినట్లయితే, ఇదిగో ఆ స్త్రీతోనే, సమరయ స్త్రీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం అంది పర్వతం మీద నేను, యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు
అని ఆరాధన ఎక్కడ జరిగిద్ది, ఎలా జరగాలి అనేటువంటిది, ఇదిగో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించవలను అనేటువంటిది 4వ అధ్యాయంలో మెయిన్గా మరి ఒక స్త్రీతో మాట్లాడుతూ చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఇక 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇదేంటి అంటే బహిరంగ సువార్త యేసుక్రీస్తు ప్రభువారు చేసినది యోహాను గారు రికార్డ్ చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఏంటి అంటే ఒక అధికారి కుమారుని స్వస్థపరచడం, మరి అదేవిధంగా వ్యతస్థ కోనేటి వ్యక్తి దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచడం 5వ అధ్యాయంలో, మరి 38 సంవత్సరాలుగా కూడా మరి పడి ఉన్నటువంటిది, మరి ఇంకా దట్ ఈస్ ఎన్ ఎండ్, ఇంకప్పటి నుంచి మరలా మీకు ఏదో దేవదూత వచ్చింది అది కాదయ్యా బాబు, రావాల్సినటువంటి వాడు వచ్చేసాడు, ఆయన నమ్ముకుంటే మీకు స్వస్థత, ఆయన నమ్ముకుంటే మీకు ఆత్మీయ స్వస్థత రక్షణ వస్తుంది అని ఇక దానిని అంతటితో సమాప్తి చేసినట్లుగా కూడా నిజమైనటువంటి వెలుగు వచ్చినప్పుడు ఆ నీడ అనేటువంటిది పోతుంది అని, ఆ ఛాయ అనేటువంటిది పోతుంది అని, ఇవన్నీ కూడా మీకు ఛాయ లాంటియేనని, మరి ధర్మశాస్త్రం అంతా కూడా ఏంటి అదంతా ఒక ఛాయ అన్నమాట. నిజమైనటువంటిది వెలుగు వచ్చినప్పుడు అవంతా కూడా పోతాయి అన్నట్లుగా మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అదేవిధంగా మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం అనేటువంటిది 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు నిజం ఉన్నది ఉన్నట్లు చెప్పినప్పుడు, ఇదిగో ఎవరైతే నేనే జీవాహారాన్ని, మరి నా యొక్క శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు, మరి అనేక మంది కూడా ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారు అనేక మంది కూడా ఆయనని వెనుకడుగు వేసినట్లుగా మనం చూస్తాం. అనగా అరే బాబు ఈయనేంటి ఈ యొక్క శరీరాన్ని తినాలంటున్నాడు, రక్తాన్ని త్రాగాలంటున్నాడు, ఇది కఠినమైనటువంటి మాట. 6వ అధ్యాయం 30వ వచనం, 60వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. కాబట్టి ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొని యేసు తన శిష్యులు దీనిని గురించి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అనేటువంటిది. అంటే 60వ వచనంలో మనం చూస్తే ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట అని ఏమైపోయారు, అనేకులు వెనుక తీశారంటారు. 66వ వచనంలో మనం చూస్తాం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటగా స్లోగా స్టార్ట్ చేశాడు. దేవుని యొక్క రాజ్యం గురించి, మనుషుల యొక్క జీవితం ఏం చేస్తున్నారు అని, ఏం చేయకూడదు అని, రక్షణగా పొందాలంటే ఏం చేయాలి అని అనేకమైనటువంటి ఉపమానాలు మానవునికి అర్థమయ్యే రీతిలో చెప్పటం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ద్రాక్షావళిని, నేనే నిజమైన వెలుగుని, అది అర్థమైంది. వెలుగు లేకపోతే ఎంత కష్టం కదా, అదే వెలుగుంటే ఎంత ఈజీగా ఉండిద్ది. కాబట్టి అర్థమయ్యేటువంటి వారికి మరి అది అర్థం చేసుకోవటానికి, కాబట్టి ఆ విధంగా ద్రాక్షావళి గురించి ఈ విధంగా అనేకమైనటువంటి సులభమైనటువంటి పద్ధతులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇక మరణానికి దగ్గర అవుతున్నారో, తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి గడియ స్టార్ట్ అవుతుందో, అప్పుడు మరి ఇంకొద్దిగా డోస్ పెంచడం అంటారు కదా, ఇంకొద్దిగా వాస్తవాలని ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరిగింది. వాటిని జీర్ణించుకోలేకపోయారు చాలా మంది. అందుకని అప్పటి వరకు అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు కాస్త 70 మంది శిష్యులయ్యారు. 70 మంది శిష్యులు కాస్త 12 మంది శిష్యులయ్యారు. 12 మందిలో కూడా ఒక ఆయన మోసం చేసినటువంటి వాడుగా ఉన్నాడనమాట. ఓకేనా. సో ఇక్కడ తన శరీరాన్ని గురించి చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆయనను వెనుకంజ వేశారంట. వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదంట. 66వ వచనంలో కదా. ఇక 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకుంటారు. సరే, అయితే
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా పండుగకి మరి నిదానంగా వెళ్దాం తన సమయం వచ్చినప్పుడు అనుకున్నప్పుడు తన యొక్క సహోదరులే మరి అవిశ్వాసం చూపించటము, మరి అవహేళన చేయటం, వెళ్ళు అక్కడే చేసుకోపో అని చెప్పటము అనేటువంటిది మనం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని క్షమించటము, వారికి ఏ విధంగా మరి వాస్తవం చెబుతున్నాడు. ఇదిగో నాయనా, మీరందరూ కూడా పొరపాటు చేసిన వాళ్ళే, తప్పు చేసినటువంటి వాళ్ళే, తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పటం అనేటువంటిది మనం చూస్తాం. అదేవిధంగా మరి గుడ్డివాని కళ్ళు తెరవటం 9వ అధ్యాయం, అది ఒక పెద్ద సెన్సేషన్ అయిద్ది అనమాట. గుడ్డివాడిని తీసుకొస్తారు అధికారులు, ఎవరు తెరిచారో చెప్పంటారు. నువ్వు కూడా వాళ్ళ మాటలు వినాలనుకుంటున్నావా అని గుడ్డివాడు వాళ్ళకు బోధ చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి అట్లానే ఇదిగో గొర్రెల మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభువారు తనని గురించి తాను మరి ఎటువంటి మంచి కాపరో, మంచి కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాలని వీటన్నిటినీ మనము చూస్తామన్నమాట. ఇక లాజరును బ్రతికించడం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11, 12 అధ్యాయాల్లో మరి లాజరును బ్రతికించడం, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు భూస్థాపనకి ముందే చేసింది అనేటువంటిది మరి అక్కడ చూస్తాం. ఇది మనం చూసినట్లయితే మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది, ఈస్టర్ జరిగింది, గుడ్ ఫ్రైడే జరిగింది. దానికి ముందు ఒక వారం రోజులు దాకా మనం గుడ్ ఫ్రైడేకి ముందు మనం చూసుకుంటే లాజరుని బ్రతికించటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. లాజరుని బ్రతికించి మరి ఆ బ్రతికినటువంటి లాజరుని అనేక మంది చూడాలి అనుకోవటం కూడా అక్కడి నుంచి రావటం అనేటువంటి జరిగిద్ది. ఇది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఇక ఈస్టర్ అనగా మరణానికి ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లని మనము 11వ అధ్యాయం నుంచి మనం చూడగలం. దానిని మైండ్లో అలా పెట్టుకొని ఇక బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, అది పస్కా పండుగ దినం, పులియన రొట్టెల పండుగ. అనేక దేశాలలోనికి చెదిరిపోయినటువంటి యూదులు, భక్తి కలిగినటువంటి యూదులు దేవుని ఆరాధించడానికి వచ్చారన్నమాట. అందరూ డేరాలు వేసుకొని యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి వార్త అందరికీ తెలిసి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలి అని ఆశపడుతున్నారు. ఎవరికైనా అలానే ఉండిద్ది కదా, మరి చాలా దూరం నుంచి వచ్చారు, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అందులో మొన్ననే ఒక వారం క్రితం యేసు లాజరుని లేపాడంటే, చనిపోయినటువంటి లాజరుని చూద్దాం పాండి, లాజరుని చూద్దాం పాండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూద్దాం పాండి అంటే, రాడా ఇక్కడికి అని కొంతమంది, వస్తాడో రాడో ఏమో మరి తెలియదు, మరి ఇప్పుడు దాకా అయితే రాలేదు, కనపడలేదు, వస్తే ఇక పట్టుకోండి అని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆర్డర్స్. కాబట్టి ఇది బయట ఉన్నటువంటి వాతావరణం. అయితే ఎప్పుడైతే లాజరుని లేపాడో, ఆ లాజరును కూడా చూద్దాము, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బెతనియా గ్రామంలో ఉన్నాడు అని అందరూ కూడా ఏం చేశారు, అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారన్నమాట, ఎక్కడికి, బేతనియా గ్రామానికి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అంటే, మరి శిష్యులకు చెబుతాడు, ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి ఒక గాడిదని తీసుకుని రండి అని. గాడిదను, గాడిద పిల్లను. కాబట్టి వాళ్ళు అక్కడికి తీసుకొని వస్తారు, బేతనియా గ్రామానికి. ఇది మనము 12వ వచనంలో, 12వ అధ్యాయంలో మనం చూడగలం అన్నమాట. దానికంటే ముందే మరి మరియా యేసుక్రీస్తు ప్రభువారిని భూస్థాపితం అనగా అత్తరు పూసి ఇచ్చేయటం జరుగుతుందన్నమాట. ఓకేనా. అది మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు, ఇది నా భూస్థాపితం నిమిత్తం చేస్తున్నారు, ఇదేం డబ్బు వేస్ట్ కాదు నాయనా అని వాళ్ళకు చెబుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఎప్పుడైతే గాడిదను, గాడిద పిల్లను తీసుకొని వచ్చారో శిష్యులు, దాని మీద ఇక అక్కడి నుంచి వచ్చినటువంటి అనేక మంది కూడా
బట్టలు పరవటం, కింద బట్టలు పరవటం, మట్టలో పెట్టుకోవటం. కాబట్టి హోసన్నా 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 అని ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడిన గాక అని ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి మనకు జరుగుతుంది. దానినే మట్టల ఆదివారము అంటారు. ఓకేనా? అంటే ఈస్టర్కి ముందు ఆదివారము, గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారము. ఇక ఆ ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ విధముగా ఊరేగించటము, ఈ విధంగా స్తుతిస్తూ తీసుకొని వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక ఆ విధంగా స్తుతిస్తూ తీసుకొని వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే, సోమవారం ఆ యొక్క మందిరంలో ఉంటున్నటువంటి వాటన్నిటిని పడద్రోసి ఇది నా ప్రార్థన మందిరం అనబడింది కదా అని చెబుతాడనమాట. ఇక మంగళవారం అనేకమైనటువంటి బోధలు చేస్తాడనమాట యేసుక్రీస్తు ప్రభువారు. ఇక బుధవారం కూడా బోధ చేసి అది క్వైట్ వెన్స్డేగా ఉండటం జరిగిద్ది. తర్వాత గురువారం అనగా ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి అని మనం చూడొచ్చు. ఆ గురువారం ఏం చేస్తాడు అంటే, మరి పస్కా పండుగను మనం ఆచరించడానికి ఆ పట్టణంలోనికి వెళ్ళి ఒక గృహాన్ని ఎక్కడ చేయాలి అంటే ఒక గృహం అని చెబుతాడు. ఆ గృహంలోనికి వెళ్తే ఆయన అన్ని సిద్ధపరిచినటువంటి వాటన్నిటినీ ఉంచుతాడు. ఇక అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ సప్పర్ చేసినట్లుగా మనం చూస్తాం. అది మనము 13వ అధ్యాయం నుంచి మనం చూడగలం అన్నమాట. 13వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది గురువారము మిద్దె మీద పస్కాను ఆచరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు. చూడండి, శిష్యుల మీద ఎంత కాన్సన్ట్రేషన్. 13, 14, 15, 16, 17 5 అధ్యాయాలు ఎక్కడ జరిగినాయా అంటే లాస్ట్ సప్పర్ రోజు జరిగినాయి అన్నమాట. ఏం జరిగినాయి, ఏం చెప్పాడు, ఏంటి బహిరంగంగా చెప్పలేనిది ఏంటి, శిష్యులకే అర్థం చేసుకోగలిగినవి ఏంటి, అది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మనం బోధ చేసేటప్పుడు ఆడియన్స్ని ఐడెంటిఫై చేయటము, దాని ప్రకారముగా మెసేజ్ని మనము పరిశుద్ధాత్మ ప్రేరణ సహాయంతో మరల్చుకోవటము, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాము అని అదే చెబితే అది సెట్ కాదనమాట. అట్లా కాదు. ఓకేనా? ఆడియన్స్ని చూడాలి. ఒక్కొక్కసారి మనం అన్యులు ఉంటారు, అన్యులకి ఏం చెప్పాలి, విశ్వాసులు ఉంటారు, విశ్వాసులకి ఏం చెప్పాలి, విశ్వాసులకు చెప్పేది అన్యులకి చెప్తే అర్థమైద్దా? కాబట్టి ఇవి యూత్ ఉంటారు ఒక్కొక్కసారి. మరి యూత్ని ఏం చేయాలి, యూత్కి ఏం చెప్పాలి, కపుల్స్ ఉంటారు, వాళ్ళకేం చెప్పాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మనము ప్రిపేర్ కావాలి. ఓకేనా? ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరకు మనం వెళ్తున్నాం ప్రీచ్ చేయడానికి, ఏ కాంగ్రిగేషన్ బ్యాక్గ్రౌండ్, దాని గురించి పెద్దగా మనం బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో చూడంగానే మనకు అర్థమైంది అనమాట. ఓకేనా? సో అట్లా దాన్ని బట్టి మనం చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, 5 అధ్యాయాలు శిష్యులకు మాత్రమే చెబుతున్నాడు. ఏమి ఈ విషయాలన్నీ బయట చెప్పలేడా అంటే, ఇదిగో బయట కొన్ని చెబితే ఏమైపోయారు, అనేక మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటి అంటే, ఏది ఎక్కడ ఏం చెప్పాలి అనేది కూడా ఓకేనా మనకి ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కానీ కొన్ని విషయాలు చెప్పాలి. వాళ్ళు నొప్పించటం అనేటువంటిది నొచ్చుకుంటారు అనేటువంటిది కాదు. ఏసే నిజమైనటువంటి మార్గమయ్యా, ఆయనే సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప ఎవడని తండ్రి యొద్దకు రాడు. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది వాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పకుండా ఉంటారు. అట్లా కాదు. కొన్ని ఉంటాయి, కొన్ని జాగ్రత్తగా చెప్పాల్సినవి కూడా ఉంటాయి అన్నమాట. అట్లానే మరి అక్కడ చెప్పాడు, ఇదిగో నా రక్తం తిని నా శరీరం తినివాడు నిత్య జీవం. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ అనమాట. ఇక ఆ యూనివర్సల్ ట్రూత్లో మనం ఎవరం కూడా ఏమీ చేయటానికి వీల్లేదన్నమాట. ఓకేనా? కాబట్టి దాన్ని ఫాలో కావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువు దానినే చెప్పాడనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే
ఈ 13వ అధ్యాయం నుంచి ఇదిగో ఆ పస్కా పండుగకి కూర్చున్నారు. వారు భోజనము చేయుచుండగా 2వ వచనం, ఆయన అప్పగింపు వలనని. కాబట్టి ఈ భోజనం ఎక్కడ చేస్తున్నారు? లాస్ట్ సప్పర్, గురువారం రోజు చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ మరి ఇంకా సరే ఇంకా ఆయన శరీరాన్ని ఇస్తాడు, ద్రాక్ష రసాన్ని ఇస్తాడు. ఇదిగో నువ్వు చేయాల్సింది నువ్వు పని చేయ్యా అంటాడు. ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. దానికంటే ముందు తోవాలు తీసుకుంటాడు. ఇదిగో మీలో గొప్పవాడు ఎవడైనా కావాలి అంటే ఈ విధంగా పరిచర్య చేయాలి, తనను తను తగ్గించుకుని వాడే గొప్పవాడు అని చెబుతాడు. ఈ విధమైనటువంటివి అనేకమైనటువంటి బోధలు 13వ అధ్యాయం నుంచి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది అనమాట. మరి 14వ అధ్యాయం మనం చూసినట్లయితే వాళ్ళు కరవలు పడతా ఉంటారు. వెళ్ళిపోతున్నాడు మా గురువు గారు అని వాళ్ళకి చెబుతాడు, మీరేం కలవరపడవద్దు, ఇదిగో నేను వెళ్ళిపోవటం మంచిదే అని వాళ్ళకున్న డౌట్స్ని తీరుస్తాడు. తోమా, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మార్గం మాకు తెలియదు అన్నప్పుడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడం తండ్రి వద్దకు రాడు అని అక్కడ చెబుతాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో. 14వ అధ్యాయం మరి ఫిలిప్ అడుగుతాడు, అయ్యా ఆ తండ్రిని చూపి అయ్యా అంతే మాకు చాలు అంటాడు. అయ్యా ఇదిగో తండ్రి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు కాదా, నేను తండ్రి లక్షణాలు నాలో లేవా అని మరి యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పడం అక్కడ జరుగుతుంది. మరి నేను వెళ్తే మీకు ఆదరణకర్త వస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారని చెప్పడం జరుగుతుంది. నేనే ద్రాక్షవల్లిని 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? 16వ అధ్యాయంలో మరి మీరు ఇదిగో తండ్రి దేవునికి చంపేటువంటి ప్రతి వాడు దేవునికి సేవ చేస్తున్నాడు అని అనుకోవటం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు, ఇబ్బంది పెడతారు, సమస్య చేస్తారు. మీరు వెనుకడుగు వేయొద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఆ సమయంలో ఎట్లా మిమ్మల్ని ఏ మాటలతో నింపాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు, సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు అని మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు నాకు తెలుసు, కానీ మీ హృదయాలు సంతోషంతో నింపబడతాయి. నేను తిరిగి లేచిన తర్వాత మీకు అర్థమైతే ఆ విషయము అని చెప్పి ఈ విషయాలన్నిటిని గురించి కూడా వారికి చెప్పటం జరుగుతుంది అనమాట. ఇక 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది ఇట్స్ ఏ వండర్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఇక ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, అయ్యా ఇదిగో నువ్వు నాకు అప్పగించినటువంటి చేయుటకు నువ్వు నా చేతికి వచ్చినటువంటి ప్రతి పనిని చేసి సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను అని ప్రభువు తాను చేసినటువంటి పనిని గురించి ప్రభువుకి సమర్పించుకుంటున్నాడు దేవుడికి. మనం కూడా భూమి మీద చేసినటువంటి పనులు, దేవుని పనుల గురించి ప్రభువుకి దేవునికి సమర్పించుకొనగలిగేటువంటి పనులు ఉండాలి. పనులు లేకపోతే మనం ఏం చెప్పగలం? ప్రభువానికి కోసం ఇది చేసాం, అది చేసామని ఏం చెప్పగలం చెప్పండి? కాబట్టి సంపూర్ణంగా మనం కూడా నెరవేర్చాలి. ప్రభువుని అడిగి తెలుసుకోవాలి, ఏంటి వాట్ ఈస్ మై రోల్ ఆన్ దిస్ ఎర్త్, ఈ యొక్క భూమి మీద నా రోల్ ఏంటి అని మనం ప్రభువుని అడిగి తెలుసుకొని దాన్ని స్లోగా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాడు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా ప్రార్థన చేస్తాడనమాట. మరి అక్కడ ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తాడు, శిష్యుల గురించి. వారి గురించి మాత్రమే కాదు, ఇదిగో మన గురించి కూడా ప్రార్థన చేశాడనమాట. ఇదిగో 20 అధ్యాయం 17వ అధ్యాయం 21 వచనాలను మనం చూసినట్లయితే, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్టు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. కాబట్టి మనందరి గురించి కూడా ఆ రోజు ప్రార్థన చేశాడు. శిష్యుల గురించి ప్రార్థన చేశాడు, తాను చేసిన పనుల గురించి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఐక్యంగా ఉండాలి, ఆ క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ విధముగా అక్కడ భోజనం చేసి వారికి ఉపదేశం చేసి ఇక ఆ రాత్రి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి 18వ అధ్యాయం అనమాట. మరి ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? 13 నుంచి 17 దాకా లాస్ట్ సప్పర్, మిద్దె మీద బోధ. దానికంటే ముందు 5 నుంచి 12 అధ్యాయాల వరకు మరి బహిరంగంగా బోధ. మరి ఫామ్ సండే నుంచి
గుడ్ ఫ్రైడే దాకా కూడా ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తాం. ఫామ్ సండే రోజు హోసన్నా అని పిలవటం, రావటం, మండే మందిరాన్ని శుభ్రపరచడం, అక్కడ వాళ్ళని అరవటం, ఆ మందిరం ప్రార్థన మందిరం అనబడిందని చెప్పటం, మండే బోధ చేయటం, అనేకమైనటువంటి బోధలు. అది మనం ఇక్కడ ఎక్కువ చూడలేం కానీ మత్తయి సువార్తలో మనం చూస్తాం. 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యల గురించి, టాలెంట్స్ గురించి అనేకమైనటువంటి బోధలు యెరూషలేము మందిరంలో మనం చూస్తాం అనమాట. అది మత్తయి సువార్తలో చూస్తాం. ఇక బుధవారము అలా చేయటము, తర్వాత గురువారము మరి లాస్ట్ సప్పర్. ఎక్కువ డీటెయిల్స్ మరి యోహాను సువార్తలో 13 నుంచి 17 దాకా. ఇక 18 నుంచి గెత్సేమనేటువంటి తోటలోనికి వెళ్ళటము. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేయటం. అక్కడికి ముగ్గురిని తీసుకొని వెళ్తాడు. మెయిన్ అందరూ వెళ్తారు, వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. వీళ్ళు ముగ్గురిని కొద్దిగా ముందు తీసుకెళ్ళి ప్రార్థన శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం వెలుగుగలిగని చెబుతాడు. వాళ్ళ కనులు భారం అయిపోతారు, వాళ్ళు చేయలేకపోతారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా ఎదురు నుంచి తీసేయ్యి అంటాడు. కాదు కాదు ప్రభువా, నువ్వే మరి నీ చిత్తమే సిద్ధించిన కాదు అంటాడు. అంత భయానకమైనటువంటిది అన్నమాట ఆ యొక్క గెత్సేమనేటువంటి తోటలో ప్రభు పడినటువంటి బాధ. కాబట్టి మన బాధలు వచ్చినప్పుడు ఆ గెత్సేమనేటువంటి తోటలో పడినటువంటి ప్రభువు బాధను జ్ఞాపకం చేసుకుంటే మనం ఓదార్పు పొందుతాం. మనం పడేటువంటి బాధలు అంతే చాలా చిన్నవి కదా. కాబట్టి మరి చెమట రక్త బిందువులుగా మారిందంటే చూడండి ప్రియులారా. మరి అప్పుడే మరి ఆయన పట్టుకోవటానికి ఇస్కరియోతు యూదా వాళ్ళని అందరిని తీసుకొని రావటం, ముద్దు పెట్టడము, వాళ్ళని పట్టుకోవటము, మరి ఇంచుమించు వాళ్ళని ప్రభువుని 1 గంట సమయంలో ఫ్రైడే మార్నింగ్ అన్నమాట పట్టుకోవటం. 3 గంటలకు ఇంచుమించు అనుకున్నా కానీ పట్టుకున్న. ఇక అక్కడి నుంచి మరి అన్న కైప దగ్గరికి తీసుకొని రావటము. అక్కడ ఉదయం 5, 6 దాకా వాళ్ళు డిస్కస్ చేసుకోవటము. మరి వాళ్ళకి ఏది కూడా అనేక తప్పుడు సాక్ష్యాలు మోపినా కానీ ఏవి కూడా సెట్ కాకపోవటము. ఇక చివరిగా నువ్వు దేవుని కుమారుడు అంటే ఎస్ నేను దేవుని కుమారుణ్ణి, నేను మేఘారూఢుడై వచ్చినప్పుడు మీరు చూస్తారని చెప్పినప్పుడు మరి ప్రధాన యాజకుడు బట్టలు చించుకొని ఇంకెంతకంటే ఆధారం మనకేం కావాలి, దేవుణ్ణి దూషిస్తున్నాడు, నా దేవదోషకుడు, దాని మీద మనం ఇతనికి మరణశిక్ష విధించవచ్చు అని ఉదయాన్నే 6ంటికి మరి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళటము. పిలాతు ఏమో అర్థమైపోయింది ఆయనకి కూడా నేనేం తప్పు చేయలేదని. కాబట్టి నేను విడుదల చేస్తానంటే లేదు లేదు అన్నప్పుడు అవునా అని, ఇతను ఎక్కడోడు అంటే గలిలయుడు. వారి గలిలయుడా అట్టయితే గలిలయ రాజు హేరోదు సపరేట్గా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి అని చెప్పటం. ఎందుకంటే ఈయన తీర్పు తీర్చలేక పాపం వదిలేద్దాం అన్న ఉద్దేశంతో. మరి అప్పుడే ఆ హేరోదు గలిలయ రాజు కూడా హేరోదు ఆ యెరూషలేములోనే ఉండటము. మరి ఆయన దగ్గరికి పక్కనే క్వార్టర్స్ ఉంటాయి అనుకుంటాను, అక్కడికి తీసుకువెళ్ళటము. మరి అక్కడ హేరోదు కూడా పుట్టాంచి చూడాలనుకుంటున్నాను, సూచక్రియలు చేయవా అది ఇది అని అడగటము. అది సూచక్రియలు చేసే సమయం చెప్పండి కదా. కాబట్టి ఇంకా ఏం మాట్లాడకుండా ఉండేసరికి లేదు లేదు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పటం. హేరోదు అనుకుంటాడు నా మీద గౌరవంతో పంపించాడు అనుకుంటాడు. గౌరవంతో కాదు, అప్పుడు దాకా వాళ్ళిద్దరికి మాటలే లేవు. కాబట్టి అక్కడ తీర్పు తీర్చలేక అన్యాయ తీర్పు ఆ విధంగా పంపించాడు. మరలా హేరోదు రెస్పెక్ట్ఫుల్గా మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఈ విధంగా వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగా భావించి శత్రువులైనటువంటి వారు మిత్రులైపోతారన్నమాట ఆ యొక్క ప్రభు యొక్క ఇన్సిడెంట్ వలన. కాబట్టి మరలంగా పిలాతు దగ్గరికి వచ్చేసరికి ఎలాగో ఇది పస్కా పండుగ కదా, ఎవరో ఒకరిని రిలీజ్ చేయాలి కదా, నేను ప్రభువుని రిలీజ్ చేస్తాను, మీ ప్రభు అంటున్నారు, మీ రాజు అంటున్నారు అంటే లేదు లేదు మాకు బరబ్బాని విడుదల చెయ్యని సిలువ వేసేయి అంటాడు. సరే మీ చిత్తానుసారంగా మీరు ఏదో చేసుకోపోండి అంటాడు. లేదు లేదు మేము వాళ్ళ చిత్తానుసారంగా అంటే మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపడం, కానీ సిలువ మరణం పొందాలి. అది నెరవేరులాగున ఏం చేస్తారు, ఏం జరిగిద్దంటే అక్కడ యేసుక్రీస్తు వాళ్ళు అంటారు నో మాకు మరణం ఇచ్చే అధికారం లేదు, కాబట్టి నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పటం. మరి యేసుక్రీస్తు ప్రభు పిలాతు సరే మీరు ఏం చేస్తారో చేయండి, ఆయనకు సిలువ వేయండి అని చెప్పటము. అది మనం చూస్తాం ప్రియులారా. ఓకేనా. అదంతా కూడా 18వ అధ్యాయం నుంచి ఇంచుమించు 19వ అధ్యాయం దాకా చెప్పటం. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా
9ంటికల్లా మరి సిలువ మోపిస్తూ గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్ళటము, మరి అక్కడ సిలువ వేయటము, మరి 12 నుంచి 3 వరకు చీకటమయమై కావటము, మరి ఆ సమయంలో ప్రభు 7 మాటల సిలువ మీద మాట్లాడటము, మరి ఆ తర్వాత 3ంటికి చివరికి నా తండ్రి నా చేతిని నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానని చెప్పి పెద్ద కేక వేసి చనిపోవటం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఇదంతా కూడా 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం దాకా మనం చూడగలం. ఇక తర్వాత ఇక విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. మరలా ఆదివారం ఉదయాన్నే వెళ్ళి ప్రభువుని చూద్దాము, సుగంధ ద్రవ్యాలు రాద్దాము. వాళ్ళు ఏంటంటే లెగుస్తారు అనుకోరు, అప్పటికే పాపం వాళ్ళకి అంత ఆలోచన లేదనమాట. సుగంధ ద్రవ్యాలు రాసి చక్కగా భూస్థాపన చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఆ ఫ్రైడే సరిగ్గా భూస్థాపన జరగలేదు కదా. ఊరక ఏసేపు అనేటువంటి అరిమతి ఏసేపు యొక్క తవ్వించుకున్నటువంటి సమాధిలో పెట్టటము, మరి అక్కడ ఉంచటం జరిగింది కాబట్టి బాగా సుగంధ ద్రవ్యాలు రాసి మంచిగా భూస్థాపితం చేద్దాం అనుకుంటారు. పాపం వాళ్ళకి అప్పటికి అర్థం కాలేదు, ప్రభు మాటలో అర్థం కాలేదనమాట. తర్వాత ఎప్పుడైతే లేచాడో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు కదా, మన ప్రభు లెగుస్తానన్నాడు, లేచాడు అని మరి పేతురుకు చెప్పటము, వాళ్ళు వచ్చి చూడటము, అక్కడ లేకపోయేసరికి పాపం ఆలోచించుకుంటూ వెళ్ళిపోవటము, మరి ప్రభు వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో కలవటము, తర్వాత మరి ఇదంతా కూడా మనము 21వ అధ్యాయంలో మనము చూస్తాం. మరి అప్పటికే మరి వాళ్ళ పనుల్లో కూడా వెళ్ళిపోతారు. 21వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, ఇదిగో నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారా అన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమే 3వసారి తినటానికి ఏమైనా ఉన్నాయి అని చెబుతాడు. ఇదిగో పలానా దగ్గర వలయండి అని చెబుతారు, తింటారు. ఇంకా ప్రభువేనని వాళ్ళకి అర్థమయ్యేసరికి ఎవరు అడగలేకపోతారు ఎవరు నువ్వని. ఈ విధంగా ప్రభువు మరలా వారిని బలపరచడం అనేటువంటిది జరిగిద్ది అనమాట. తోమ ఒక సమయంలో లేకపోయేసరికి తోమ ఉన్నప్పుడు వచ్చి, ఇదిగో నువ్వు చేతుల్లో చేయబడతానన్నావు కదా, పెట్టి చూడు అని చెప్పటము. ఈ విధంగా మరి బలహీనులైనటువంటి వారిని బలపరిచి ఆరోహణమైపోవటం జరుగుతుందన్నమాట. ఇక బలపడినటువంటి వారు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ పెంతెకోస్తు అనేటువంటి పండుగ అనగా పస్కా పండుగకి 50 రోజులు పెంత అంటే 50 కదా, కాబట్టి 50 రోజుల పండుగ రోజు పెంతెకోస్తు అనేటువంటి పండుగ, పొడిన రొట్టెల పండుగ తర్వాత నుంచి 50 డేస్ ఉంచాం. కాబట్టి అప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావటం, వాళ్ళు శక్తి పొందుకోవటం, మరణానికి కూడా వెనుకడుగు వేయకుండా సువార్తను ప్రకటించటం అనేటువంటిది మనకి చూస్తామన్నమాట. ఓకేనా. ఇది మనం ఓవరాల్గా యోహాను సువార్త యొక్క పుస్తకం యొక్క సంక్లిష్ట వివరణ. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఒక ప్రార్థన చేసినట్లయితే మనం ముగించుకుందాం ప్రియులారా. పరమ తండ్రి, నీకే వందనములై గొప్ప దేవ రాజాదిరాజా. నువ్వు చేసిన కార్యములు అవి మనుషులకి అర్థం కావు ప్రభా తండ్రి. నువ్వు ఎంతో గొప్పవాడు అయ్యే ప్రభా తండ్రి, వాక్యమై ఉన్న దేవా తండ్రి. ప్రభా, ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా కొరకు వేసే ఎన్నో శ్రమలు పొంది మా కొరకు మరణించి మాకు వేసే నిర్జీవమైన జీవితానికి ప్రభా జీవాన్ని ఇచ్చిన దేవానికి వందనములు ప్రభా తండ్రి. నీకే మహిమ కలుగును గాక ప్రభా తండ్రి. వాక్యమై ఉన్న దేవా తండ్రి, ఆ కార్యమును మాలో కూడా జరిగించున్నవాడా తండ్రి. యోహాను సువార్త మొదటి నుంచి చివరి వరకు వినడానికి ప్రభా బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేవాడానికి వందనములయ్యా. యేసయ్య బోధించిన అన్నను అక్కను మీరు కూడా దీవించండి యేసయ్య. ఇది యేసయ్య ప్రభా ఈ క్లాసులో ఎంతో మందికి యేసయ్య ఉపయోగపడలాగా మీరు మార్చుతున్నందుకు నీకు వందనములు ప్రభా తండ్రి. మాకు జ్ఞానంనిచ్చి బుద్ధినిచ్చి ప్రభా నడుచుకున్నట్టు మాకు తెలియచేయండి ప్రభా. నీకే మహిమ కలుగును గాక. నీ సువార్త కొరకు ప్రభా, నీ యేసయ్య ప్రభా, నీ బిడ్డల రక్షణ కొరకు ప్రభా తండ్రి మేము ప్రయాసపడలాగిన ప్రభా
మాకు యేసయ్య తండ్రి మీ గొప్ప నడిపింపుతో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రియులారా, ఓకేనా, అందరికీ మన ప్రభు రక్షక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. మరలా మరి కలుద్దాం ప్రియులారా రేపు. ఓకేనా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అనసూయ సిస్టర్, దత్త సిస్టర్, విజయ్ కుమారి సిస్టర్, మాంతి సిస్టర్, రాజ్ కుమార్ బ్రదర్, రేవతి సిస్టర్, అనసూయ సిస్టర్, శ్వేత సిస్టర్, అందరికీ వందనాలు. ఓకేనా. ఓకే ప్రియులారా, కలుద్దాం మరలా. థ్యాంక్ యూ సో మచ్.